Garuda Express, an international courier service. దువ్వాడ జగన్నాథం గత 15 రోజులుగా హిందూ సమాజమంతా కూడా కుమిలిపోతున్నటువంటి పేరు. సినిమా రూపంలో పెట్టి దీన్ని డీజేగా ముద్దుగా పిలుచుకుంటున్నటువంటి దర్శక హరిశంకర్ అనేటువంటి దర్శకుడు ఈ సినిమాలో అనేకమైనటువంటి అసభ్యకరమైనటువంటి యావత్తు కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతినేటువంటి ఒక సన్నివేశాలను పాటలను ఇందులో చొప్పించాడు. పరమేశ్వరుడు ఓం నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ త శివతరాయ చ. జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్ళినా, పంచారామ క్షేత్రాలకు వెళ్ళినా, ఏ శివాలయానికి వెళ్ళినా, ఊరూరా ఉండే శివాలయంలోకి వెళ్ళినా మనం యజుర్వేద సంహితలోని రుద్రాధ్యాయంలో ఉండేటువంటి రుద్రంతో ఆ శివుణ్ణి పరమేశ్వరుని అభిషేకం చేస్తాం. లింగాకారంలో ఉండేటువంటి శివుణ్ణి అంటే రుద్రం అంటే నమకం చమకం. నమకం అంటే ఆ రుద్రేశ్వరుణ్ణి అనేక విధాలుగా మనం కొలవడం, స్తుతించడం నమకం. ఇక చమకం అంటే ఓ పరమేశ్వరుడా, నాకు కావలసినవన్నీ కూడా నేను ఏదైతే కోరుకుంటున్నానో నిన్ను స్తుతించి నాకు కావలసినవన్నీ ఇవ్వవయ్యా అని కోరుకునేది చమకం. ఇదంతా కలిపి రుద్రం. రుద్రాధ్యాయం అనేది యజుర్వేద సంహితలో ఉంది. ఇది వేద ప్రమాణం. అలాంటిది వేదకాలం నుంచి, వేలాది సంవత్సరాల నుంచి ఈ రుద్రంతో, రుద్రాభిషేకంతో ఆ పరమేశ్వరుని అభిషేకం చేస్తూ ఉంటాం. అలాంటి రుద్రంలో ఉండేటువంటి నమకం చమకం అనేటువంటి పదాలను ఈ హరీష్ శంకర్ అనేటువంటి తనకు తాను సృజనాత్మకత దర్శకుడిగా, మహాదర్శకుడిగా చెప్పుకునేటువంటి హరీష్ శంకర్ ఒక పాటలో శృంగారం కోసం వాడుకున్నాడు. ఆ పరమేశ్వరుణ్ణి, ఆ ముక్కోటి దేవతలు కూడా స్తుతించేటువంటి ఆ మహానుభావుణ్ణి, శంకరుణ్ణి కొరిచే ఈ రెండు పదాలను శృంగారంగా ఒక అమ్మాయి యొక్క అంగాంగ వర్ణన చేసే విధంగా వాడుకోవడం అంటే ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత ధైర్యం అండి, ఎంత సాహసం అండి. హిందూ జనంతో, హిందూ సమాజంతో, హైందవ సంస్కృతితో, ఆర్ష ధర్మంతో ఆటలాడుకోవడం అది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు, తెలిసి చేస్తున్నాడు. అటు నిర్మాత అయినా, దర్శకుడైనా, పాటల రచయిత అయినా, ఇంకా ఏ కళాకారులైనా కూడా హిందూ సమాజంతో ఆటలాడుకోవడానికి, హిందూ సమాజాన్ని అవహేళన చేయడానికి, హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి ఒక ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా, ఒక వినోదంతో, ఒక కవ్వింపు వినోదంతో, కుట్రపూరిత వినోదంతో 4 రూపాయలు వెనకేసుకోవడం కోసం హిందూ ధర్మాన్నే తాకట్టు పెట్టి, హిందూ ధర్మాన్నే అవహేళన చేయడానికి వీళ్ళు సాహసించారు. ఇంతకుముందు చూసాం, ఒక 4-5 ఏళ్ల క్రితం దేనికైనా రెడీ అని చెప్పి ఒక ఆయన సినిమా తీశాడు. చండీ అమ్మవారిని, సకల కోరికలను తీర్చేటువంటి చండీ అమ్మవారిని ఇక్కడ అవహేళన చేశాడు, యజ్ఞాల్లో అవహేళన చేశాడు. తమ జీవితాన్నంతా కూడా త్యాగాల పునాదుల మీద వెళ్ళే ఒక వేద పండితుడు ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా మద్యం, మాంసం ఏది తీసుకోకుండా శుచి శుభ్రతతో ఒక రకమైనటువంటి సాత్వికాహారాన్ని తీసుకుంటూ జీవితమంతా కూడా ఆ పరమేశ్వరుడి సేవలో నిమగ్నమై, బాల్యంలోనే కఠోరమైనటువంటి శిక్షణతో గురుకులాల్లో వేదాన్ని నేర్చుకునేటువంటి బ్రాహ్మణుడిని అవహేళన చేయడం, ఆ బ్రాహ్మణ కుటుంబాన్ని అవహేళన చేయడం, బ్రాహ్మణ స్త్రీలను అవహేళన చేసినటువంటి ఆ మహానుభావుడికి తగిన బుద్ధి చెప్పింది సమాజం. అంతేకాదు, ఎవరైతే చండీ యాగాన్ని అవహేళన చేశారో ఆ దుర్మార్గుడికి బుద్ధి చెప్పే విధంగా ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజ్యాంగ హోదాలో అయుత చండీ యాగాన్ని చేసి అసలు చండీ యాగ మహత్యం ఎంతో ప్రపంచానికి చూపించారు. ప్రపంచం మీడియా మొత్తం కూడా 2000 మంది బ్రాహ్మణులకు నమస్కారం చేస్తూ, పాద సంస్కారం చేసి, ఒక సంస్కారంతో 5 రోజుల పాటు నిష్ఠాగరిష్ఠుడై రాష్ట్ర పరిపాలనంతా పక్కన పెట్టి అమ్మవారి సేవలో పునీతుడైనటువంటి చంద్రశేఖరరావు గట్టిగా బుద్ధి చెప్పాడు. ఇదిరా నాయన చండీ యాగం అంటే, చండీ అమ్మవారితో ఇలాంటి అవహేళన చేయొద్దురా అని చెప్పి ఆ దుర్మార్గుడు బుద్ధి చెప్పాడు. బుద్ధి చెప్పడం కాదు, అమ్మవారివే బుద్ధి చెప్పించింది. ఇప్పుడు మళ్ళీ మనల్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. దువ్వాడ జగన్నాథం అనేటువంటి సినిమాలో దాన్ని డీజే అని చాలా ముద్దుగా పిలుచుకుంటున్నారు. అందులో నమ్మకం చమకం, అమ్మాయి అంగాంగ వర్ణన కోసం నా పరమేశ్వరుణ్ణి, నా దేవుణ్ణి ప్రతినిత్యం రుద్రాభిషేకంతో, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకునేటువంటి ఈ పూజను నువ్వు అవహేళన కోసం వాడతావా?
నీ యొక్క ప్రేయసి యొక్క అంగాంగ వర్ణనకు నా దేవుణ్ణి పరామర్శించే వేదాన్ని మాట్లాడతావా? ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్జన్యం అండి. హిందూ సమాజం అంటే నీకు ఇంత లెక్కలేదా? హిందూ సమాజం అంటే నీకు ఇంత అవహేళన? నా దేవతలంటే నీకు ఇంత అవహేళన? నా ఆర్ష సంస్కృతి అంటే నీకు ఇంత అవహేళన? వేద ధర్మం అంటే అవహేళన? ఇది కావాలని చేస్తున్నారు. ఖబర్దార్. ఆ సినిమా దువ్వాడ జగన్నాథం సినిమా యొక్క దర్శకుడు, నిర్మాత, సాంకేతిక వర్గం, పాటల రచయిత అందరికీ కూడా నేను చెబుతున్నాను, ఆ పరమేశ్వరుడు సాక్షిగా చెబుతున్నాను, మీరు పరమేశ్వరుణ్ణే మీ యొక్క వినోదం కోసం మీరు అవహేళనగా చేసుకున్నారు, వేదాన్ని అవహేళన చేస్తున్నారు. మీకు ఆ పరమేశ్వరుడే తగిన బుద్ధి చెబుతాడు. ఇప్పటికైనా కూడా మీరు మార్చుకోండి. హైందవ సమాజాన్ని దెబ్బతీసే సన్నివేశాలను, అదేవిధంగా ఒక పాటలో నమకం, చమకం, అగ్రహారం అనే వాటిని మీ యొక్క శృంగారభరితమైనటువంటి దృశ్యాలకు వాడుకునేటువంటి ఆ సన్నివేశాలను వెంటనే తొలగించండి. ఇంకా సమయం ఉంది. హిందూ ధర్మంతో ఆటలాడుకోకండి. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయక ముందే మీరు వెంటనే చొరవ తీసుకునేది మార్చుకోండి. మొన్న బ్రాహ్మణ సంఘాలను మీరుగా బలవంతం చేసి పిలుచుకున్నారు. ఏం మాట్లాడారో ఏంటో తెలియదు. మా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నమకం, చమకం, అగ్రహారం 3 తీసేస్తాము అని మీరు చెప్పారట. నిన్నగాక మొన్న ఏమైంది? మా వాళ్ళను మీరు విఐపీలుగా పిలుచుకొని మా వేద పండితుల చేత వేద స్వస్తి చెప్పించుకొని మీరు చేసింది ఏంటి? అదే రకమైనటువంటి పాటను, నమకం, చమకం, అగ్రహారాన్ని అవహేళన చేస్తూ మీ పాటల రచయిత రాసినటువంటి పాఠాన్ని గర్వంగా చూపెట్టుకున్నారే. ఇంత అహంకారమా మీకు? ఇంత నమ్మకద్రోహమా? మా వాళ్ళను కూడా మీరు ఒక బకరాల్లాగా వాడుకోవాలనుకుంటున్నారా మీరు? ఇంత ఘోరమా? ఇంకొకటి, ఇంత జరిగాక కూడా ఆ దర్శకుడు ఏమంటాడండి, ఇది నా పైత్యం, నా పైత్యం కోసమే నేను నా పాటల రచయిత దగ్గర పాటలు రాయించుకుంటున్నాడు. నీకు ఇంత పైత్యమా? హిందూ సమాజాన్ని కవ్వింపు చర్యలకు పాల్పడే పైత్యమా? హిందూ సమాజాన్ని మొత్తానికి కూడా మనోభావాలను దెబ్బతీసేంత పైత్యమా? ఎంతమంది సమాజంలో ఈ దేవుళ్లను, హిందూ ధర్మాన్ని, ఆర్ష సంస్కృతి మాట్లాడిన వాళ్ళంతా కాలగమనంలో కలిసిపోరు. నువ్వెంత, నీ లెక్కెంత, నీ బతుకెంత? నువ్వు ధర్మంతో ఆటలాడుకుంటావా? ఖబర్దార్. వెంటనే సమయం ఉంది. నువ్వు ఆ పాటను మార్చు, ఇంకేవైనా సన్నివేశాలుంటే మార్చు. పాపం నటులు, మిగతా సాంకేతిక వాళ్ళకు తెలియదు. నువ్వు కావాలని నీ పైత్యాన్ని వాళ్ళకు జొప్పించి నువ్వు ఇలా చేస్తున్నావు. అభిమానులకు కూడా తెలియదు. అభిమానులకు కూడా వేదంలో ఉండేటువంటి మంత్రాలు అర్థం కావు. అభిమానులను కూడా ఒక మాయా ప్రపంచంలోకి తీసుకెళ్తున్నావు. యావత్తు ఆ సినిమా నటుల యొక్క అభిమానులందరికీ కూడా, కోట్లాది మంది అభిమానులకు కూడా నేను కోరుతున్నాను, దయచేసి మన ధర్మంతో దెబ్బలాడుకుంటున్నారు. 4 వినోదం కోసం, 4 డబ్బులు సంపాదించుకోవడం కోసం మన ధర్మంతో ఆటలాడుకుంటున్నారు. అభిమానులు మీరు మీ యొక్క కథానాయకుడిని, మీ హీరోని ఎంత అభిమానిస్తారో మన ధర్మాన్ని, మన వేద ధర్మాన్ని కూడా అంత అభిమానించాలి. మీరు దయచేసి వెంటనే ఆ సన్నివేశాలు తొలగించి సినిమాను విడుదల చేయమని 23 నాడు. అప్పుడే సినిమా ఒక మంచి పతాక స్థాయిలో ఉంటుంది. మీకు వినోదం, ప్రపంచానికి వినోదం. కానీ ఇలాగే గనక 23 నాడు విడుదల చేస్తే మీకు విషాదం, మాకు విషాదం, యావత్తు హిందూ సమాజానికి విషాదం. దయచేసి గుర్తించండి. ఇవాళనే మేము ఉదయం రాష్ట్ర ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారిని కూడా కలిసి అక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం, విజ్ఞాపన పత్రాన్ని. ఆయన సానుకూలంగా స్పందించారు. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని సచివాలయంలో కలిసాం. వారు కూడా నిర్మాతలతో మాట్లాడి తగిన పరిష్కారం చెప్తా అన్నారు. 1 రోజు 2 రోజులు చూస్తాం. వాళ్ళు కనుక స్పందించకుంటే యావత్తు హిందూ సమాజం పక్షాన న్యాయ పోరాటం చేస్తాం, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం. ఇవాళనే ఫ్యాక్స్ ద్వారా కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి, ఏదైతే ఈ సెన్సార్ బోర్డు పరిధి ఉన్న శాఖ ఉందో కేంద్ర ప్రభుత్వంలో, ఆ మంత్రి వెంకయ్యనాయుడు గారికి, అదేవిధంగా ఆ శాఖ అధికారికులకు కూడా మేము ఫ్యాక్స్లో కూడా పంపించాం. ఊరుకునేది లేదు. ఈ పోరాటం వారు క్షమాపణ చెప్పి హిందూ సమాజానికి ఈ సన్నివేశాలను తొలగించేదాకా మా ఉద్యమం ఉధృతం చేస్తాము. ఇదే కాదు, ఏ నిర్మాత అయినా, ఏ సినిమాకు సంబంధించిన వ్యక్తులైనా, హీరోలు కావచ్చు, ఇంకా ఏ రకమైనటువంటి కళాకారులు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, చివరికి మీడియా వాళ్ళు కూడా కావచ్చు, మీడియా కూడా వాళ్లకు వీళ్లకు తగుపెట్టి వినోదాన్ని చూడడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఎవరైనా సరే ఇవాళ హిందూ సమాజాన్ని, ఆ త్యాగాల పునాదుల మీద ఉన్నటువంటి బ్రాహ్మణ సమాజాన్ని మీరు అవహేళన చేస్తూ, హాస్యాన్ని చేస్తూ, కవ్వింపు చర్యలకు పాల్పడుతూ మీ వినోదం కోసం ధర్మాన్ని మీరు పణంగా పెడితే ఊరుకోం. తగిన బుద్ధి చెబుతాం. మా ఉద్యమం నిరంతరంగా సాగుతుంది. మా ప్రాణాలను తెగించైనా సరే ధర్మం కోసం పాటుపడతాం. ధర్మస్యే విజయోస్తు.